రిటైర్డ్ ఆఫీసర్లు రీఅపాయింట్. ప్రస్తుతం వారినే తిరిగి నియమిస్తూ డెసిషన్. పిఆర్, మిషన్ భగీరథ ఈఎన్సీలు, శ్రీనిధి ఎండీతో పాటు మరికొందరు. తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ. ఈ గవర్నమెంట్కి సిగ్గు, శరం, మానం, మర్యాద, బుద్ధి, జ్ఞానం ఏమీ లేనట్టుగా కనిపిస్తున్నది. ఏమండి రేవంత్ రెడ్డి గారు, 70-80 ఏళ్ళ ముసలోళ్ళ అవసరం కావచ్చిందా? ఇంతకుముందేమో యంగ్ ఇండియా తయారు చేస్తా అది ఇదని మాట్లాడుతున్నారు. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని 74-80 ఏళ్ళున్న మనుషులకి మళ్ళీ రీఅపాయింట్ అయిందండి. అంటే మీ కులపాయన విద్యాసాగర్ రెడ్డి కాబట్టి అపాయింట్ చేసుకున్నారా? లేదు ఈయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి, మీ పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్తో చేసుకున్నారా? ఒక రకంగా చెప్పాలంటే కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదండి. ఇంత దుర్మార్గం ఏంది అసలు? ఒక్కసారి వార్త చూడండి. తొలగిస్తున్నట్టు గతంలోనే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తొలగించిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులను తొలగించాలని రేవంత్ సర్కార్ భావించింది. దానిపైన ప్రభుత్వం ప్రకటన చేయడంతో అనేక మంది సర్వీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం హర్షించాయి. ఇప్పుడున్నవారు వెళ్ళిపోతే తమకు ప్రమోషన్లు లభిస్తాయని ఆశపడ్డారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నీటిపారుదల శాఖలో పదవీకాలం పూర్తయిన వారిని ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకోగా మిగిలిన ఇంజనీరింగ్, ఇతర శాఖల్లో అమలు కాకపోవడంతో అధికారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. కొత్త వారికి అవకాశాలు దూరం. రిటైర్ అయిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్తగా ఎంపికైన రెగ్యులర్ ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఒకవేళ ఏదైనా శాఖలో రిటైర్ అయిన వారి సేవలు అత్యవసరం అనుకుంటే ఎందుకు అవసరమో చెబుతూ ఫైల్ పంపించాలని ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను కోరింది. ఏం చేశారంటే మొత్తం 6,000 మంది ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే, అంటే రిటైర్ అయిన వాళ్ళు ఉద్యోగంలో చేరిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళందరినీ టెర్మినేట్ చేసిరు. బాగానే ఉంది. టెర్మినేట్ చేసి ఒక లైన్ పెట్టిరు. ఏమని? ఒకవేళ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన హెచ్ఓడీలు తొలగించిన వాళ్ళలో ఎవరైనా వాళ్ళ సేవలు కావాలనుకుంటే మళ్ళీ రీఅపాయింట్ చేయొచ్చని. అట్లా కొంతమంది దొంగల్ని మళ్ళీ తీసుకుంటున్నారు. ఇలా పలు శాఖల నుంచి సిఫారసు లేఖలు రావడంతో రిటైర్డ్ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు తిరిగి వారినే రీఅపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పునర్నియామకం జరగ్గా గురువారం మరికొందరి రిటైర్డ్ అధికారుల పునర్నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీగా పనిచేస్తున్న కనకరత్నం గత మార్చి 31తో రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో సర్వీసులో ఉన్న సీఈని నియమిస్తే మిగిలిన తెలంగాణ ఇంజనీర్లు సంతోషిస్తారని అనుకున్న తిరిగి మళ్ళీ ఆ కనకరత్నాన్ని మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇంకొక తెలంగాణ ఉద్యోగి ప్రమోషన్ పొంది ఆ స్థానాన్ని పొందేవాడు కదా. ఎంత దుర్మార్గం ఇది! అసలు గవర్నమెంట్ ఉన్నదా లేకపోతే మీరు అసలు ఆలోచనతోనే పనిచేస్తున్నారా? ఇంత కామన్ సెన్స్ లేకుండా ఏం పరిపాలన అండి ఇది! ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినాయి. దీంతో పిఆర్, ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్లు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇగో శ్రీనిధిలో ఎండీ పెత్తనం. 12 ఏళ్లుగా ఒకే పోస్టుకు పరిమితం. రిటైర్ అయినా ప్రత్యేక ఎక్స్టెన్షన్. ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు. ఉద్యోగం ఊస్ట్. 100ల సంఖ్యలో ఎంప్లాయీస్ రాజీనామా. విద్యాసాగర్ రెడ్డిపై విమర్శల వెల్లువ. మరి ఇట్లాంటి ఆయన్ని రీఅపాయింట్ చేయడానికి సిగ్గులేదా మీకు? కనీసం గవర్నమెంట్కి అసలు కామన్ సెన్స్ ఉందా? సిగ్గుందా? ఈయనను రీఅపాయింట్ చేసినానికైనా కామన్ సెన్స్ ఉందా? పెట్టుకోండి కేసు, ఇబ్బంది లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ విద్యాసాగర్ రెడ్డి మీద సీతక్క గారు మీరు ఆన్సర్ చేయాలా? లేదు నేనేం చేయలేను, వాళ్ళంతా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటారనుకో రిజైన్ చేసి పడేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఇదే శ్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి మీద 4 అధికారులతో కలిసి ఎంక్వైరీకి ఆదేశించింది. ఎవరు? సీతక్క గారు. ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి, 2 నెలల లోపుగా ఈయన మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని జీవో నెంబర్ 523 అనుకుంటా. ఆ జీవో ఇవ్వడము మరి రేవంత్ రెడ్డి అన్నడా లేకపోతే ఆమె ఏమన్నాడో మొత్తానికి మళ్ళీ ఆయన రీఅపాయింట్, ఆయన మీద ఆ జీవోను పక్కన పెట్టి, ఆ ఎంక్వైరీని పక్కన పెట్టి ఆయన మళ్ళీ రెన్యువల్ చేసిరు. రెన్యువల్ చేసిన తర్వాత ఉద్యోగులు మొత్తుకున్నారు, ఏంది ఇది, ఎంక్వైరీకి ఆదేశించి మళ్ళీ రెన్యువల్ చేసిరండి. అయిపోయింది. మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి మొత్తం అందరూ రిటైర్డ్ ఉద్యోగులను తీసేయమని చెప్పిండు. అప్పుడు మళ్ళీ సంతోషించారు, అరే ఆనాడు అట్లా జరిగినా ఇప్పుడు మంచి జరిగిందని. మళ్ళీ రీఅపాయింట్ చేశారు. మరి ఆయన మీద ఎంక్వైరీకి ఆదేశించిన జీవో చిత్తు కాగితమా? అసలు సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం మేము డైరెక్ట్గా. ఇది ప్రభుత్వమేనా? ఇది నడిపించే పద్ధతేనా? 100ల మంది నిరుద్యోగులు ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు పోయినాయి, 1000 సిమ్ములు తీసుకొని ఫోన్లు ట్యాప్ చేసిండు,
ఆడవాళ్ళ జీవితాలని ఇబ్బందులకు గురి చేసిందని 300-400 ఎంప్లాయీస్ రాజీనామా చేసి బయటకు పోతే కామన్ సెన్స్ లేదా మీకు? ఎంత ఘోరం ఇది! ఇగో ఈయన 4 లక్షల జీతం తీసుకుంటుండండి. 4 లక్షల జీతం. 2009లో రిటైర్ అయ్యిండు. 2011 నుంచి స్త్రీనిధి ఎండీగా కొనసాగుతున్నాడు. 12 ఏళ్లుగా ఒక రిటైర్ అయిన ఎంప్లాయ్. ఆయనకు పెరాలసిస్ వచ్చింది, శారీరకంగా ఇబ్బందుల్లో ఉన్నాడు, మాట్లాడలేడు, మూతి వంకరబోతుంది. మనం ఫిజికల్గా ఆయనేమి తిట్టట్లేదు, కానీ నువ్వు అన్ఫిట్. అక్కడ ఎంతోమంది నిరుద్యోగులు నీ కింద పోస్టులో ఉన్నవాళ్ళు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు కదా. 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న స్త్రీనిధి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలా? అంటే నీ కులపోడు కాబట్టి నువ్వు పెట్టుకుంటే ఎక్కడ పోతున్నది రాష్ట్రం? మీ జాగీరా ఇదేమైనా మీకు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడానికి? స్త్రీనిధి సహకార సంస్థ అనేది మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు అందించి వారికి స్వయం ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఇందులో మహిళలు ఉన్నతాధికారులకు బాగానే ఉంటున్నా ఉద్యోగులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. అంతా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఇందులో ఉద్యోగులుగా ఉన్నారు. చాలీచాలని జీతాలు, ఉద్యోగులకు వేధింపులు, టార్గెట్లు, ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించడం వంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఎండీ కక్ష సాధింపు చర్యలే అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో 400 మంది మేర ఉద్యోగులు రాజీనామా చేశారని, వీరిలో అత్యధికులు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నట్టుగా చెబుతున్నారు. స్త్రీనిధి సహకార సంస్థ ఎండీ విద్యాసాగర్ రెడ్డి పుష్కర కాలంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే ఇదంతా జరుగుతున్నదని, పదవీకాలం ముగిసిన ఆయన్ను ఆ పదవిలో కొనసాగించడంలో ఆంతర్యం ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల మీద కక్ష సాధింపు చర్యలు. స్త్రీనిధి ప్రభుత్వ రంగ సంస్థ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఆనాటి నుంచి నేటి వరకు ఎండీగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర కాలంగా ఆయన అదే పదవిలో కొనసాగడంపై సంస్థలో పనిచేసే ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎండీ ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇదేంటి అని ప్రశ్నిస్తే తొలగిస్తున్నారని, సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలు 125 మంది, బీసీలు 250 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్టుగా తెలిసింది. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వారికి టార్గెట్లు విధిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎండీపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఉద్యోగుల బాధలు ఆయనకు పట్టవని, చెప్పింది చేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని, దీంతో తాము బీసీఎస్సీ కమిషన్లను ఆశ్రయించాల్సి వచ్చిందని ఉద్యోగులు చెప్పారు. ఇష్టారాజ్యంగా నిధుల కేటాయింపు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో కొల్లుడై ఆనాడు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ని ఒకే పాలకుర్తి నియోజకవర్గంలో ఖర్చు పెట్టిండు. రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరు శత్రువులే కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఇరికిచ్చిండు కదా. ఇరికిచ్చిండా లేదా ఎర్రబెల్లి దయాకర్ రావు? మరి ఎర్రబెల్లి దయాకర్ రావు నమ్మిన బంటును నీ పక్కన ఎందుకు పెట్టుకుంటున్నావు? అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి లాలుచి పడ్డరా? ఓటుకు నోటు కేసులో మిమ్మల్ని ఇరికిచ్చినా మీరు ఎర్రబెల్లి దయాకర్ రావుని కాపాడుతున్నారా? ఇది పెద్ద స్కామ్ కదండి. ఓన్లీ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న డబ్బులని ఖర్చు పెట్టిన ఎలక్షన్స్కి ముందు సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన సంస్థ సిఎస్ఆర్ ఈ నిధులను ఎండీ విద్యాసాగర్ తన ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే సిఎస్ఆర్ నిధులన్నీ ఒకే నియోజకవర్గానికి ఏ విధంగా కేటాయిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన మహిళా సంఘాల సొమ్మును ఒకే నియోజకవర్గానికి కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధుల కేటాయింపులపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించినా నేటి వరకు చర్యలు కరువయ్యాయి. అసలు ఎంక్వైరీ నివేదిక ఏమైందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన నియామక ఉత్తర్వులు సైతం ఇష్టారీతిన విడుదల చేశారు. ఉదాహరణకు జాయినింగ్కు ఒక లెక్క, ఉద్యోగుల జాయినింగ్కు మరో లెక్క అమలవుతోందని బాధిత ఉద్యోగులు వాపోతున్నారట. అండ్ ఇంకొకటి, ఈయన కింద ఉన్న ఉద్యోగులు మొత్తం అలా రిటైర్ అయిన ఉద్యోగులే. ఇగో స్త్రీనిధిలో అసిస్టెంట్ మేనేజర్ను ఉద్యోగి సొంత జిల్లా పరిధిలో నియమించాల్సి ఉంటుంది. వాటి నిబంధనలు ఇవే చెబుతున్నాయి. కానీ ఎండీ మాత్రం అందుకు భిన్నంగా కొందరిపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పక్క జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ జాయిన్ కాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని తెలుస్తోంది. స్త్రీనిధిలో కనీస వేతనాల నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. దానికి బదులు వెట్టి చాకిరి తరహాలోనే పేరుకు పెద్దరికంగానే ఉద్యోగం ఉంటోందని, వేతనాలు మాత్రం గ్రామస్థాయి ఉద్యోగి కంటే అధ్వానంగా ఉన్నాయని కొందరు ఎంప్లాయీస్ పెదవి విరుస్తున్నారు. దీనికి తోడు కార్యాలయంలో అత్యధికులు
రిటైర్డ్ ఉద్యోగులే. వారి స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులకు అవకాశాలు కల్పించకుండా పదవీ విరమణ పొందిన వారికే పెద్దపీట వేస్తున్నారట. మొత్తం ఆయన కింద ఉన్న వాళ్ళు మొత్తం అంతా రిటైర్డ్ ఎంప్లాయీసే. ఏం అరాచకం ఇది? ముఖ్యమంత్రి ఇది చేంజ్, దీన్ని మార్పు అంటారా? మరి సీతక్క గారు, ఆయన ఎవరు, ఐఏఎస్ లోకేష్ కుమార్ గారు, ఏం అరాచకం ఇది? ఈ ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే మీరు 5 ఏళ్ళు కూడా ఉండరండి, కుప్పగూలిపోతారు మీరు. ఎన్ని వీడియోలు చేసినాం దొంగనయ్య, తీసేయండి, తక్షణమే తీసేయండి. 2009లో రిటైర్ అయినాడు, 2011 నుంచి 2025 దాకా ఇన్ని సంవత్సరాలుగా ఎట్లా గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అందులో ఉంటాడు? నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి. చలో నెక్స్ట్ ఎక్కడున్నాం మనం? దిశలో ఉన్నాం. మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో మాట్లాడు. హలో గుడ్ మార్నింగ్ అన్న. యా గుడ్ మార్నింగ్ బ్రదర్. మీరు శ్రీనిధి ఎంప్లాయీ కదా? అవునన్నా. ఏం మళ్ళీ అపాయింట్ చేసినట్టున్నారు? మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేసింది గవర్నమెంట్. మొత్తము విద్యాసాగర్ రెడ్డికి అప్పచెప్పింది. జియో వచ్చి మొత్తము ఈ సంస్థ మాది కాదు, గవర్నమెంట్ సంబంధించింది కాదు, విద్యాసాగర్ రెడ్డి సంస్థ అని చెప్పేసి మొత్తం ఆయనకు అప్పచెప్పింది. ఈ ఆరోపణలు ఉన్న విద్యాసాగర్ రెడ్డి మీద మళ్ళీ రెన్యువల్ ఇచ్చినప్పుడు 400 మంది ఉద్యోగులు ఎలాంటి ఆరోపణలు లేదు, నిజాయితీతో వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరినేమో బయట ఉంటుంది. 65 ఏళ్ళు దాటిన విద్యాసాగర్ రెడ్డితో మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. గత గవర్నమెంట్ అన్న ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన టైంలోనే ఇస్తుంది. అసలు విద్యాసాగర్ రెడ్డికి గవర్నమెంట్ కు ఏం సంబంధం ఉందో మాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు మళ్ళీ రీఅపాయింట్ చేసింది వాస్తవమే కదా? పేపర్ లో వచ్చింది వాళ్ళ, మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? రీఅపాయింట్మెంట్ చేసిండ్రు. అన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆయన మీద ఎంక్వైరీ జీవో ఉంది. ఎంక్వైరీ చేయకుండా అన్ని ఆరోపణలు వచ్చినా కూడా పదవి మాత్రం కొనసాగిస్తుండ్రు. కోఆపరేట్ రూల్స్ ప్రకారము 58 సంవత్సరాల వరకే రిటైర్మెంట్ ఉండాలి. ఏవి యాక్టులు వర్తించవు ఆయనకు. పదవికి మాత్రము స్పెషల్ గా ఇప్పుడు 60 సంవత్సరాలని ఈయన రాసి పెట్టిన జీవోనే గవర్నమెంట్ ఇస్తుంది. విద్యాసాగర్ రెడ్డి సార్ చెప్పినట్టు గవర్నమెంట్ వింటుంది. గవర్నమెంట్ చెప్పినట్టు విద్యాసాగర్ రెడ్డి సార్ వింటున్నాడు ఇక్కడ. పొద్దున 65 ఏళ్ళ తర్వాత 70 ఏళ్ళు నాకు కావాలంటే 70 ఏళ్ళు ఇస్తుంది గవర్నమెంట్. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది 100% రెడ్ల ప్రభుత్వం. ఓకే రైట్, థ్యాంక్ యూ. సిగ్గుపడండి రేవంత్ రెడ్డి గారు. నేను ఇప్పుడు కొంత మేము సాఫ్ట్గా లేకపోతే మీరు ఏమైనా మారుతారేమో, చేంజెస్ వస్తాయేమో అని అనుకుంటున్నాం, కానీ ఆ రకమైన ప్రయత్నం మీలో ఏం కనబడట్లేదు. సిగ్గుపడండి. ఇట్లాంటి పనికిమాలిన చెత్త నిర్ణయాలు తీసుకున్నందుకు సిగ్గుపడండి. 74-75 ఏళ్ళు ఉన్న ఒక అధికారిని 2011 నుంచి ఇప్పటిదాకా 2025 దాకా పదవిలో కొనసాగుతున్నాడు అని అంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. ఇక మీరు ఏం మార్పు తీసుకొచ్చినట్టు? సిగ్గుపడండి. చెత్త పరిపాలన, ఇంతకంటే భయంకరమైన విషయం ఇంకొకటి ఉండదు. సీతక్క గారు రిజైన్ చేసి పడేయండి. మీరు ఆ మంత్రి పదవికి అనర్హురాలు. మీరు తప్పు చేసిందని జీవో ఇచ్చి ఎంక్వైరీకి ఆదేశించి మళ్ళీ
ఆ ఉద్యోగిని మళ్ళీ అపాయింట్ చేశారంటే ఇది మీ చేతగానితనం కింద కనిపిస్తూ ఉన్నది. రిజైన్ చేసి పడేయండి. మీరు ఇట్లాంటి నిర్ణయాలే మళ్ళీ మళ్ళీ తీసుకుంటే నిరుద్యోగుల్లో ఇంకా మరింత ఆగ్రహం ఇదై కుప్పగూలే అవకాశం కూడా ఉంది గవర్నమెంట్. దీని మీద ఏ పార్టీ వాడు మాట్లాడండి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడు, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. మళ్ళీ మీరేం సంకలు గుద్దుకోవద్దు, మీరేం సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉద్యోగుల పక్షాన మీరు నిలబడిన మొఖాల 10 ఏళ్లుగా కేసీఆర్ పెంచి పోషించిండు ఈ దుర్మార్గులని, ఇప్పుడు ఈయన పెంచి పోషిస్తున్నాడు. బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఇంట్లో పండుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మాకేం సంబంధం అని. బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. పర్టికులర్ ఇష్యూలు ఏం అన్యాయం జరుగుతున్నది? ఉద్యోగాలు కోల్పోయిన పాపం 300-400 మంది ఎంప్లాయీస్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే.